అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశోక్ ట్రావెల్ టేల్ అండి. ఈ రోజు అయితే మనము శ్రీ చింతామణి గణేష్ ఆలయానికి వెళ్తున్నాము. ఈ ఆలయం ఉజ్జయిన్లో ఉంది. ఉజ్జయిన్లో ఉన్న అన్ని ఆలయాలలో ఇది చాలా పెద్ద ఆలయం. ఈ ఆలయం కూడా ఎంతో విశాలంగా, ఆలయ ప్రాంగణం అంతా కూడా విశాలంగా ఉంటుంది. ఈ ఆలయం కూడా ఎంతో పురాతనమైన ఆలయం అని చెప్తారు. ప్రాంగణం అంతా కూడా మనకి స్వీట్ షాప్స్తో, పూజా సామాగ్రి షాప్స్తో ఉంటాయన్నమాట. స్వీట్ షాప్స్లలో కూడా వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు, లడ్డూలు లాంటివి ఉంటాయి. ఇక్కడ మనము మోదకాలు కానీ లడ్డూలు కానీ కొనుక్కొని స్వామివారికి నివేదన చేయవచ్చు. ఎన్నో రకాల మోదకాలు మనం ఇక్కడ చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారిని చింతామణి మహాగణేష్ అని పిలుస్తారు. చింతామణి గణేష్ అంటే చింతలను హరించేవారు అని అర్థం. అందుకనే ఇక్కడ ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారి చింతలను స్వామివారు తొలగించి వాళ్ళకి మనసు ప్రశాంతత కలిగిస్తారని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలలో ఎవరైనా బైక్ కానీ కారు కానీ ఏది కొనుక్కున్నా ఫస్ట్ ఈ చింతామణి గణేష్ ఆలయానికి వచ్చి పూజలు చేయించుకున్న తర్వాతే వాళ్ళు వేరే ఎక్కడికైనా వెళ్తారట. ఇక్కడ స్వామివారు సిద్ధి బుద్ధి సమేతంగా స్వయంభూగా వెలిశారు. ఇక్కడ స్వామివారితో పాటు మనము విష్ణుమూర్తిని కూడా దర్శనం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆంజనేయ స్వామివారి ఉపాలయం కూడా ఉంటుందండి. ఇక్కడ భక్తులు స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారట. చూసుకున్నట్టయితే ఆలయం అంతా కూడా ఎంతో పురాతనమైన కట్టడం అండి. ఇదంతా కూడా రాతితో కట్టబడింది. ఆలయం అక్కడే స్వామివారు కొలువై ఉన్నారు. ఆలయానికి ఎదురుగుండానే ఒక రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు పక్కనే పరమేశ్వరుడు, స్వామివారికి ఎదురుగుండా నందీశ్వరుడు కూడా కొలువై ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్వామివారు అంతా కూడా చందనంతో ఉంటారనమాట. చందనంతో వివిధ రకాల రూపాలతో మనం స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడనే కాదండి, నార్త్ సైడ్ మనం ఎక్కడ వెళ్ళినా వినాయకుడికి కానీ ఆంజనేయ స్వామి కానీ చందనం అలంకరణ చేసి ఉంటుంది. మనకు చందనంతో వినాయకుడిని చూడడం కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. ఆంజనేయ స్వామికి చందనం అనేది మనం కామన్గా ఇక్కడ చూస్తూ ఉంటాం, కానీ వినాయకుడికి చందనం అలంకరణ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి. ఇక్కడ ప్రదక్షిణ ప్రాంతం అంతా కూడా స్వామివారి వివిధ రకాల రూపాలు చిత్రీకరించబడి ఉంటాయి. ఇక్కడ స్వామివారు మహాభారతాన్ని రాస్తున్నట్టు, ఇక్కడేమో తులాభారంలో స్వామివారికి మోదకాలని అమ్మవారు వేస్తున్నట్టు చాలా అందంగా ఉంటాయన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ మనకి టికెట్ కౌంటర్ అనుకుంటా, మేబీ తెలియదండి, మేము కూడా చూడలేదు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఆంజనేయ స్వామి వారి ఉపాలయం ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారికి దండం పెట్టుకొని అట్నుంచి మేమైతే బయటికి వచ్చేసాము. ఇక్కడ ఉజ్జయిన్లో మనకి ఎక్కడ చూసినా గంధం పౌడర్స్ అయితే చాలా అమ్ముతూ ఉంటారండి. గంధం, కుంకుమ, చందనం ఇవన్నీ చాలా ఎక్కువ అమ్ముతూ ఉంటారు. సో ఇంతటితో మా వీడియో అయితే ముగుస్తుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.